ఈ రైతుతో మాట్లాడదాం. ఏం పేరే మీ పేరు? దశరథ్ రెడ్డి. దశరథ్ రెడ్డి, లగచర్ల ఊరు. ఏంటి ఫార్మా గురించి పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు కదా, ఫార్మా కంపెనీ వస్తుందని మీకు ఎవరు చెప్పిర్రు? అసలు మీరేమంటారు, మీ ఊరోళ్ళు ఏమనుకుంటారు దీని మీద? మాకు ఫార్మా వద్దు. ఫార్మా వస్తే ఏమవుతుంది, పొల్యూషన్ వస్తుంది, వాటర్ రసాయనం వస్తుంది, మా ఊరే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీలు రావద్దని చెప్పి ఎప్పటి నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ? అంటే ఎవరెవరికి చెప్తున్నారు ఇట్లా? ఇంచుమించు ఒక 6 నెలలు అయిండొచ్చు. 6 నెలలు అవుతుందా ధర్నాలు చేయబట్టి? అంటే ఇప్పుడు మీ భూములు ఏమైనా పోతున్నాయి ఈ ఫార్మా కంపెనీ వల్ల? భూములే పోతున్నాయి కదా. మా ఊరు మొత్తం సుమారు కలిసి 2560 ఎకరాలు. 2565 ఎకరాలు. దాంట్లోకి వెళ్ళి 640 ఎకరాలు పోతున్నారు. 640 ఎకరాలు ఫార్మాకి ఏమైనా అడుగుతున్నారు. అందుంటే కొంత గౌటాన్ ఉన్నది, కొన్ని పట్టా భూములు ఉన్నాయి. మరి మీరేమో ఈయన అని చెప్తున్నారు. మా బతుకులేదు కదా. ఇప్పుడు ఆ భూమి లేకపోతే మీకు బతుకులేదు. బతుకులేదు. ఇట్లా ఎంతమంది రైతులు నష్టపోతుండొచ్చు మీ ఊర్లో? కనీసం ఒక 50 కుటుంబాలు. ఓకే, 50 కుటుంబాలు పోతాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీకి ఏమని గవర్నమెంట్ అడుగుతుంది కదా, మరి ఏమనుకుంటున్నావు దీని మీద నువ్వు? అసలు ఏముండొచ్చు అసలు దీంట్లో? ఫార్మా వేస్తే రసాయనాలు మొత్తం ఏర్పడి పబ్లిక్ బతకలేరు, పశువులు బతకాయి, చెట్లు బతకాయి. ఆ ఫార్మా లేకుండా అవసరం అనుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కట్టుకోక, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకోక, ఇంకా వేరే ఏమైనా చేస్తే కూడా సంతోషపడతారు ఊరోళ్ళు. ఓకే, ఇప్పుడు ఫార్మా రావద్దని చెప్పి అనుకుంటున్నా. రావద్దని. ఫార్మా వస్తే మా బతుకులు లేకుంటే ఒక 2 ఎకరాలు చేసుకొని బతికేటోళ్ళు ఈ ఊర్లో మొత్తం పైన హైదరాబాద్లో ఉంటారు. సీఎంకు తెలియదు ఏం లేదు. అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీకి ఈడికి వెళ్ళి 15-20 మంది పోయి బతికి వస్తారు. ఇక దానికి ఇక ఉన్న భూములు తీసుకొని మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నాం. అంటే ఉద్యోగాలు ఇస్తామంటారు కదా, ఉద్యోగాలు ఇప్పుడు మేము ఉన్నాం. నేనే ఉన్నాను అనుకో, సపోజ్ నేను హ్యాండిక్యాప్ని, నేనే ఉన్నాను, నేను చేస్తా. మరి మా పిల్లల బతికేం కావాలి? నేను ఉన్నంత వరకు మరి తరతరాలు అట్లే ఇచ్చుకుంటూ పోతారా? తరతరాలు వేయలేరు కదా. అట్లని మా భూములు మాకుంటే ఏమైతే అంటే, ఇప్పుడు మేము ఒక గుంట అమ్ముకుంటాం 1 ఎకరాల, మా పిల్లలు 1 గుంట వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో సర్దుబాటు అవుతుంటుంది. ఇప్పుడు అన్ని గుంజుకొని మమ్మల్ని ఏ దేశం పట్టిస్తాడు? భూములు పోవద్దు, ఫార్మా కంపెనీలు రావద్దని చెప్పి రావద్దు. మాకు భూములు పోవద్దు, ఫార్మా కంపెనీ మాకు వద్దు. ఇంకా ఏదైనా డెవలప్ చేయమని కానీ ఫార్మా కంపెనీ మాత్రం వద్దు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎప్పటి నుంచి నడుస్తుంది? కనీసం అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత నుంచి నడుస్తుంది. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ అప్పటి స్టార్ట్. మరి మాకు మా భూములు పోవద్దు, మాకు ఈ కంపెనీలను వద్దు అని చెప్పి మీరు ఎవరిని కలవలే? ఎమ్మెల్యేకు కలిసిండ్రు, రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోయినరు. ఆయన అది ఏంది అపాయింట్మెంట్ ఇవ్వలేడంట. మా ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోదామని చెప్పి ఆయన ఇక్కడ అక్కడ అని చెప్పి 3 నెలలు గడిపిండు. ఇక రైతుల కోపం వచ్చి నిన్న తిరుగుబాటు అయింది.